మేడిగడ్డ దాటి చెప్పలేదు సార్. మీటింగ్ సారీ అండి, చెప్పండి. మేడిగడ్డ ఏంటి? ఏం కాదు. సంబంధిత మంత్రి గారి ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన జరిగింది. అధికారులు కూడా వెళ్ళారు. సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని తగు నిర్ణయం మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కొన్ని ఛానల్స్ పని కట్టుకుని అదే పనిలో ఉన్నాయి. సో ఐ పిటీ దెమ్, లీవ్ ఇట్. అది కూడా అంటున్నా అదే పని కట్టుకుని అదే ప్రకారంగా వార్తలు రాసి ఆనందపడాలని ట్రై చేస్తా ఉన్నారు. ఒకటి రెండు ఏదో నేను కూడా పత్రికల్లో చదివాను. మా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా చెప్పాను. నేను అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు పెట్టాలి. అదే చెప్పాను. ఇప్పుడు చెప్పింది తప్పనిసరిగా అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు నోట్ పెట్టమని కూడా చెప్పాను. I have not seen that, brother. I'm sorry. If after seeing that, I'll respond. प्रजापालन के लिए क्या हुआ, अच्छा हो रहा बोल के पूछा. बहुत बेहतरीन चल रहा, अच्छा चल रहा बोल के मैं आपसे ऑनलाइन किया जाता, तो ये अब ऑनलाइन का क्यों बताया जा रहा, पहले से क्यों ऑनलाइन नहीं किया गया प्रजापालन अकाउंट? ऑनलाइन का वजह से एक थ्योरी है. आपको कार्ल मार्क्स का थ्योरी मालूम है आपको? एलिनेशन थ्योरी बोल के बोलते. एनी मैकेनाइजेशन, anything which is not connected to the people directly, it is called as alienation theory. దానివల్ల ప్రజలకి అంటే మనుషులు మానవ సంబంధాలు తెగిపోతాయి. ఆ మానవ సంబంధాలు తెగిపోకుండా ఉండటం కోసం డైరెక్ట్ గా నేరుగా ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజలతో మమేకమై వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవాలనేది మా ఆలోచన. ఓకే, ఏం బ్రీచ్ కాదు. ఇల్లు లేనటువంటి నాకు ఇల్లు లేదని చెప్పి పబ్లిక్ గా రాసిస్తున్నాడు. నథింగ్ రాంగ్. ఇల్లు కట్టిస్తా అని చెప్తున్నారా? అన్నారు కదా బ్రదర్. తప్పే లేదు. ఓటీపీ గురించి అందులో ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, లేకపోతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎవడని ఫోన్ చేసి నేను పెన్షన్ ఇస్తా అంటే ఇబ్బంది ఏం లేదు, ఇల్లు కట్టిస్తా అంటే ఇబ్బంది ఏం లేదు. అమ్మా ప్రజాభవన్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీవన్. మిమ్మల్ని కూడా ఒక రోజు నేను పిలుస్తాను. రోజు 8:30 నుంచి 9:30 వరకు ఈజ్ టోటలీ ఓపెన్. ఎవరు వచ్చినా అందరినీ కలుస్తున్నాను. పర్టికులర్ గా మీ మీడియా మిత్రులు మాత్రం ఒకరోజు సాయంత్రం పూట డిన్నర్ కో లేకపోతే హై టీకో పిలుస్తాను. అపార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 8:30 to 9:30 కాదు. ఏమంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. అధికారంలో వచ్చేప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. 2014లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకి తగ్గకుండా అదనంగా ఆయకట్టిస్తా అన్నారు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఏం చేయలేదు కదా. 10 ఏళ్ళకు కూడా ఏం చేయలేదు కదా. మీరా పట్టువని 10 రోజులు రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 420 హామీలను మాట్లాడితే నవ్వుతారు కదా. ఇంకా అప్లికేషన్స్ ప్రజాపాలనకి వెళ్ళాము.
ఇంకా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి, వాటన్నిటిని తీసుకుంటాం. బ్రదర్ ఇప్పటికే మీరు చూసి ఉంటారు, ఇప్పటికే ఐ కమ్ టు యూ. ఫస్ట్ మీరు ఏమడిగారంటే ఏమన్నా నెల రోజుల్లో మంచి చూపిస్తారా అని అడిగారు, 100 రోజుల్లో. కానీ ఇప్పటికే దాదాపు 6.5 కోట్ల జీరో టికెట్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. 6.5 కోట్ల, ఇది కానివ్వండి బ్రదర్ ప్లీజ్, 6.5 కోట్ల జీరో టికెట్లు అంటే ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సుని రైడ్ని ఉపయోగించుకొని తిరుగుతూ ఉన్నారు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి 10 లక్షల వరకు వైద్యం మీ అందరికీ తెలుసు, మనం అందరం చూశాను. నేను కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాను. కరోనా టైంలో అన్ని హాస్పిటల్లో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు బిల్లులు వేస్తూ ఉన్నారు. సామాన్యులు ఉన్న పొలాన్ని, ఇల్లును కూడా అమ్ముకొని తట్టుకోలేకపోతా ఉన్నారు, పుస్తకాలు కూడా అమ్ముకొని. ఇది పెంచాలా, చేయాలి. సో మేము ఈరోజు రాగానే ఆ సమస్య అంతా తెలిసినటువంటి వాళ్ళుగా ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షలు మొదటి రోజు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేశాం, బయటకు వచ్చామంటే వీటిని చేశాం. ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఎమ్మటే ప్రజావాణి పెట్టాం, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం.